పాషం యాదగిరి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఏమైంది? ఆంధ్రాలో ఏమైంది? చిన్న ఆయన చంపినోడు పోయిండని చెప్తుంది. కానీ మామని చంపినోడు వచ్చాడు కదా. మామని చెప్పులతో కొట్టి దింపినోడు, చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. నేరస్తులే, అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. రైఫిల్ పట్టుకున్నోళ్ళే. ఇప్పుడు మైఫిల్ ఎక్కడ ఉన్నారు? రైఫిల్ రెడ్డే అయింది. మైఫిల్ అంటే భవనం కదా, ప్యాలెస్ ఉండదు. మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు. ఇప్పుడు మనం చేయవలసింది 18 గంటలు పని చేస్తాడట చంద్రబాబు నాయుడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తాడు. మేధావట. మేధావా? వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి మీరంటే ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు. ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగేనా? గమ్ముండు సంవత్సరం, ఇది మన తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగానే పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన, అంటే వంటవాన్ ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట, సైజిమా అంచనా వేయండి. 3 వచ్చేది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ 3కి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటే ద్రావిడ్ అని పక్కోడు అడిగినట. ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని భాష మీ సమస్య చెప్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. వాడు మేధావట. మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. ఎంత పొగరు నీకు! ఎవడరా నువ్వు? మా దయాదాక్షిణ్యం బతికినోడి, కుక్కకు బొక్కేసినట్టు ఇసిరేస్తే బతికినోడి, మామని చంపినోడి నువ్వు. ఆయనట ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిండట సంకీర్ణం. మనకు ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట. మేము నీ ఎన్టీ రామారావుని కల్లోకృతులు ఓడించినాం తెలుసుకో. ఎక్కడ ఓడిపోయిండు? కల్లోకృతులు ఓడిపోయిండు కదా. బుద్ధి ఉందా నీకు? చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకం చేతుల్లో తుక్కోడి చూడగొట్టినాం. ఏం తెలుసు నీకు? రాజకీయాలు నేర్పుతారా మనకు? బ్రోకర్ కాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెలుసుకో. నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా? బద్మాష్ 420 కాకపోతే బేకూఫ్ 420. దాంట్లో తెలివైనోడు ఎవడు ఉండడు, మంచోడు ఎవడు ఉండడు. నువ్వు చెప్పేది? నువ్వు చెప్తావా? ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అంటాడు, కేసులు ఉన్నాయా? కేసులు ఉంటేనే ఇస్తాడా? కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు, పైసలు తీసుకుపోయి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు నీకు. ఇవన్నీ ఇస్తారు. ఈ బ్రీఫ్ కేసులు, నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకందరూ తెలుసు. ఎటువంటి వాడిని ఒక్కసారైనా బిల్లలతో పేరు చెప్పినావాను? గద్దర్ 6 తూటాలు కాల్చాను చెప్పినావాను? పేరు తెలుసా నీకు గద్దర్ సంగతి? భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్మిల్, రాజంజామి, నిజాం షుగర్, సిర్పూర్ రామగుండం అన్ని మూసిందే. నువ్వే కాదా 169 కోట్లకు నిజాం షుగర్స్ను కోకరాజు గంగరాజు కమ్మలేదా నువ్వు? 32,000 ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల? లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా 3,200 కోట్లు కావాలి. కోకరాజు గంగరాజు ఎవడు? వానికి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనం అయింది. ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకునే ఉంటుంది. ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది. సిరిసిల్ల బంద్ అయింది. జహీరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు ఇంటి
మొత్తం ఇంటి ముఖం పట్టారు. ఏమి లేదు. ఉందా ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా? అని బుద్ధి లేదు. అరే తెలుసుకోరా నువ్వు. మారిషస్లో చెరికే పండిస్తారు. మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు. ఎందుకంటే దాంట్లో షుగర్ తీస్తలేరు. ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం, దాన్ని ఉత్పత్తి చేస్తుండ్రు. దాన్ని మొలాసిస్ నుంచి ఇథనాల్ నుంచి కరెంట్. అది తెలుసా నీకు? సోయిందా? దాన్ని మూసేస్తావు కదా. మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంతా మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది. అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది. వీడికి ఏం తెలుసు? బ్రోకర్ గానికి. వాడు జోకర్, వీడు బ్రోకర్. వీళ్ళు తెలంగాణ పరిపాలిస్తూ ఒప్పుకుంటాం. మనము ఈ దొంగలు పరిపాలిస్తూ ఒప్పుకుంటామా? తెలంగాణలో ఆంధ్రలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఉన్నది క్లెప్టోక్రసీ. మనం చదువుకోమని ఏందో రాజకీయాలు ఇద్దరికి తెలియదు. వానికి చదువు లేదు, వీనికి చదువు లేదు, ఇద్దరికి చదువు లేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది. క్లెప్టీన్ అంటే దొంగిలించడం గ్రీక్ పదంలో. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రమే ఉంది. ఈ చోరులు పెట్టుకొచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోళ్ళే కూర్చుంటారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ పైసలు ఇస్తే చాలు. కేసీ వేణుగోపాల్కు, కొప్పుల రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయాలి. చెన్నారెడ్డి దొరికింది కదా, మనం చూసినాం కదా. ఆ తీసుకొని పోయిండు. విమాన ప్రమాదం జరిగింది, కింది దిగింది. అది ఎవరు క్లెయిమ్ చేయలే పైసలు. ఈయన తీసుకుపోతున్నాడు చెన్నారెడ్డి. అట్లా ఇవ్వకపోతే తీసి పారేసారు. ఆయన 4 సార్లు ఎందుకు మార్చారు? చెన్నారెడ్డి తర్వాత అంజయ్ తర్వాత భవనం తర్వాత ఇంకోరు. ఎందుకు మార్చారు? పైసల కోసమే. ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు. ఆఖరికి నిజాంను తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి 1956 దాకా బీజీ కేసు కూడా వేసింది వారి మీద. 56 అక్టోబర్ 31 వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహం అని పుచ్చలపల్లి సుందరం ఎందుకన్నాడు? విద్రోహం అని ఎందుకన్నాడు అంటే నిజాంను తీసుకొచ్చి పెట్టిండు. 4000 మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేసారు. నిజాం చెప్తేనే రజాకారులు పోలే. 50 అందరు తెలుసు. రాజ్భవన్ ఉన్నాడు రాజ్పాల్గా నిజాం, ఉస్మాన్ అలీ ఖాన్. దొంగలు కదా. అప్పటి నుంచి ఇప్పటిదా కాంగ్రెస్లో ఇదే చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణలో. అంత దుర్మార్గం నడుస్తున్నది. మనము ఒక్కటే ఇంతమంది మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజెడ్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మందల కంపెనీలన్నీ ఎవరి? అరబిందో కావచ్చు, హెట్రో కావచ్చు, వాడి ఏంటి దివిస్ కంపెనీ కావచ్చు. ఎంత మోసం! ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం. వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికన్నా సంపన్నమైంది ఉంది. మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం, తాళసింగారం, తేరటిపల్లి, తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనమైనవి. ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు. జేకేసారం సర్పంచ్ ఇంకా ఉన్నాడు. తెలంగాణ వాళ్ళు కూడా అంత దొంగలే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండంగా, ఇది 15 ఏళ్ల కింద సంగతి, ఉండంగా ఈ జేకేసారం సర్పంచ్, ఆయన పేరు సైదులు, ఇప్పుడు కూడా ఆయన సర్పంచ్. ఆయన పోయి ఆ ఆందోళన చేశారు. మొత్తం విషయం నీళ్ళు తాగలేకపోతున్నారు. పెద్ద ఆ ఊర్లన్నీ అంతే. దోతిగూడెం, గీతిగూడెం, అన్ని ఊర్లు, పోచంపల్లి, గీచంపల్లి అంతా అదే. పోయి ఆందోళన చేసి పోయి చెప్పిండు. పోలీసు వాళ్ళు కేసులు, రోడ్డు మీదకి వస్తే కేసులు, పోలీస్ స్టేషన్ ముందు పోతే కేసులు, కంపెనీ ముందుకు పోతే కేసులు, 38 కేసులు రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ. రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయిండు. సార్ ఇట్లా మేము బతకాలన్నా సావాలన్నా ఇన్ని కేసులు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? అరే సైదులు, నువ్వు ఎవనివిరా? నువ్వు కుమ్మరోనివిరా? అంటే ఏందిరా నువ్వు కుండరా? ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా? కొండను తీసుకొని కొండను కొడతావురా? బెకూఫ్ చూరచూర అవుతావురా? ఇది వాళ్ళ సంస్కృతి, కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి. ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటారు. దొంగలను ఎన్నుకుంటారు. చోర్, బడా చోర్, మహాచోర్. ఆ కాంగ్రెస్ పార్టీలు అంటే వీళ్ళే ఉంటారు. చోర్, బడా చోర్, మహాచోర్, లేకపోతే చోటా చోర్, అంతే, ఇంకెవరు ఉండరు. అందుకనే నేను ఇంకా ఎక్కువ పోను. ఫార్మా అంటేనే మోసం, ఎస్సీజెడ్లు అంటేనే మోసం, కంపెనీలు అంటేనే మోసం, హైటెక్ సిటీ అంటేనే మోసం. వాడు ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ వాడు ఫారెన్ కంపెనీ వాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే, కూలిపోయింది. ఈడ మేడిగడ్డ కుట్టినోడు కూడా వాడే, మేడిగడ్డ బొందలగడ్డ అయింది. ఎల్ఎన్టీ వాడే కదా. అంతా వేడే కదా చేసింది, వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా. మనం చూసినాం, అందరికంటే స్పీడ్గా ఉరికిండు అంబానీలు. పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా?
నోమ్ చామ్స్కీ చెప్పిండు, ది ఓపులెన్స్ ఆఫ్ ది రీచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ అంటే బిచ్చమెత్తుకునే దేశాలే, పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ వెస్ట్. అంటే ప్రిన్స్ చార్లెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు, అంత ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఉరికిండు, అమ్మాయిలు ఉరుకుతూనే ఉండు, ఎవరు కురకలే, ఎవరు కురికిండు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా? దేశం అడుగుతా ఎవరి సొమ్మురాది పెడితే ఎవరి కోసం ఉరికిండు? వాడు తెల్లతోలాడు వస్తున్నాడు అమెరికా నుంచి, ఒక కంపెనీ వాడు, వాని కోసం ఉరుక్కుంటా పోయాడు. అంటే వీళ్ళంతా బ్రోకర్లే, తెల్లతోళ్ళకు బ్రోకర్లు వీళ్ళు. వాళ్ళకు బ్రోకరు మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి. బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకడే కదా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు వీరన్న రావాలి. వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి. వీళ్ళని చార్మినార్కెళ్ళి తీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్, పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర రుద్దేయాలి. మనకు సోయి లేదు, సోయి లేకపోతే మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి, మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి, ఒక్కొక్కరిని భర్తం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ఇన్న మొదటి రాసింది కదా, దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి. ఒకటి పడుతూనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు, తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏం మూసీ నదిని మూసీ నది మురికాళ్ళు ముఖం కడుక్కోమని వాడిని 1,00,000 కోట్లు తెస్తాను. ఏడికెళ్ళి తెస్తాను? నీకు రైతులకే ఇస్తాను, పైసలు లేవు, ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుండు వీడు, అంత మొత్తం డ్రామాలు చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు. మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తేనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేస్తాడు. ఆయన హెచ్ఎంబి అని ఉండేది కదా పూర్వం. హెచ్ఎంబి అంటే హెచ్ఎంబి అంటే ఏంటంటే హిజ్ మాస్టర్స్ వాయిస్. హిజ్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయన వాయిస్ ఈయన. హెచ్ఎంబిఏ కదా. అందుకనే వీళ్ళందరూ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి. అప్పుడే వస్తుంది తెలంగాణ, ప్రజల తెలంగాణ వస్తుంది. అప్పటిదాకా దొంగల తెలంగాణనే ఉంటుంది. ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది. చివరికి ఒక విషయం చెప్తా. పోలవరం చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు. అర్ధరాత్రి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత విభజన చట్టం లేదది. ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లు పెట్టారు. ఒక్కరు మాట్లాడలే పార్లమెంట్లో. ఏమైంది ఇప్పుడు? పోలవరం వల్ల ఇప్పటికే నవగ్రహాలయం, భద్రాచలం, బూరుగుంపాడు, భద్రాచలం, వరరామచంద్రాపురం అన్నీ ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఏమైంది? ఒక్కరోజు మాట్లాడలేదు. ఇవన్నీ ఇచ్చేసినారు. మొన్న అడుగుతున్నాడు 5 ఊర్లు ఇస్తే చాలట, విభజన 5 6 7 మండలాలు అటు కలిపితే 2.5 లక్షల మంది, 250 గ్రామాలు అన్నీ పోతున్నాయి. కోయిలు కొండరెడ్లు 2.5 లక్షల మంది కోయిలు కొండరెడ్లు నిర్వాసితులు అవుతున్నారు. సరే, అది వేరే విషయం. ఢిల్లీ వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఏమైంది? కొంచెం గట్టంగానే ఇగో ఈయన అదే జిల్లా కదా, భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా, కళ్యాణకట్ట మునిగింది కదా, నవగ్రహాల ఆలయం మునిగింది కదా, ఆంజనేయ స్వామి గుడి మునిగింది కదా. సోషల్ మీడియాలో 100 పోస్టింగ్లు వచ్చినాయి. ఏమేమి ఎట్లా ప్రమాదం ఉందో భద్రాచలానికి. ఇంకా 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది. ఇంకా 10 అడుగులు లేపితే మొత్తం భద్రాచలం టౌన్ మునుగుతుంది, దేవుడు కూడా మునుగుతాడు. ఆ గుడి కట్టినందుకు తానిషా మహమ్మద్ కులీ నువ్వు పైసలు ఎత్తుకపోయిండు అనుకున్నాడు. పైసలు దొంగిలించిండారంటే జైలు పెట్టిండు రామదాసుని, గోపనుడు. తర్వాత తెలిసింది ఇది తినలేదు, గుడి కట్టిండు, జీర్ణోద్ధరణ, అప్పటికే గుడి ఉన్నది, జీర్ణోద్ధరణ చేసిండు అని తెలిసింది. తెలిస్తే ఆయన స్వయంగా అక్కడికి పోయి మహమ్మద్ కులీ ఎదురు పోయి అక్కడికి, ఇప్పటికి బొమ్మ ఉంటుంది అక్కడ, ముఖాల మీద నిలబడి తప్పైంది మన్నించండి, విడుదల పెట్టుకుంటా, మన్నించు, నాకు తెలియదు, నువ్వు తిన్నావనుకున్నా, ఎంబెజిల్మెంట్ అనుకున్నా, నువ్వు మంచి పనికే చేసినావు, పుణ్యం పనికే చేసినావు. ఎందుకంటే నా తల్లి కూడా హిందువే, ఆమె భాగీరథి, ఆయన భార్య మళ్ళా భాగమతి. తెలుసు ఆయనకు. పొరపాటైందని చెప్పి లెంపలేసుకున్నాడు. ఒక ముస్లిం రాజు పొరపాటైందని చెప్పి లెంపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? దేశం ఎక్కడుంది?
వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా, అది ఇస్తారట, మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం. వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ ఇలా కుట్రలు చేసిండ్రు. మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. భద్రాచలమే కాదు మొత్తం తెలంగాణ మునుగుతుంది. అందుకనే గట్టిగా పోరాటం చేయాలి, లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది. మళ్ళా మేల్కొనాలి. అప్పుడు మనం 5 అడుగుల లాఠీ లేపినాము, ఇప్పుడు 50 అడుగుల లాఠీ లేపాలి, లేకపోతే వీళ్ళకి సరిపోదు. పెద్ద చిన్న పాపన పెద్ద కర్రతో కొట్టమన్నారు, చాలా పెద్ద కర్ర లేపాలి, ఒక్కొక్కని భర్తం పట్టాలి. పడితే పడదాం, భర్తం పడదాం. నమస్కారం.